హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఈ వీడియోలో మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి, మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్లో చాలా పాజిటివ్గా మూవ్ అవుతుంది, దానికి రీజన్స్ ఏంటనేది మనం వీడియోస్లో మాట్లాడుకుంటున్నాం. సో దాని గురించి ప్రెసెంట్ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ మోతీలాల్ ఒస్వాల్ వాళ్ళు S&P 500 ఇండెక్స్ ఫండ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. ప్రెసెంట్ NFO అయితే రన్ అవుతుంది, న్యూ ఫండ్ ఆఫర్. సో దీంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అమెజాన్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, యాపిల్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కానివ్వండి, గూగుల్ కానివ్వండి, ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఈ మ్యూచువల్ ఫండ్కి ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ ఓవరాల్గా ఈ మ్యూచువల్ ఫండ్ మీద ఉన్న ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అండ్ అలాగే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ మాట్లాడుకొని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం ఫ్రెండ్స్. ఎక్కువగా కామెంట్ సెక్షన్లో అడుగుతున్న క్వశ్చన్, సో మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుందా లేదంటే మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి పడిపోతుందా అని. సో మార్కెట్ ఏ రీజన్స్తో పడిందన్న క్లారిటీ నాకు తెలిసి మీ అందరికీ ఉందనుకుంటున్నాను. March 23rd అండ్ 24th ఆ పాయింట్ ఆఫ్ టైంకి మార్కెట్ మనకి చాలా లోయెస్ట్ లెవెల్కి అయితే వెళ్ళడం జరిగింది. 7,500 ఆ లెవెల్స్ని అయితే నిఫ్టీ టచ్ చేయడం జరిగింది. ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్న కండిషన్స్ ఏంటి, ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ని వచ్చేస్తున్నాయి, ఇంతమంది చనిపోతున్నారు, అసలు ఈ వైరస్ కంట్రోల్ అవ్వట్లేదు, దీనికి సంబంధించి అసలు ఏ డ్రగ్ వాడాలో కూడా తెలియట్లేదు. సో ఒక అన్సర్టనిటీ అనేది, ఒక ప్యానిక్ అనేది గ్లోబల్గా తయారైందనమాట. సో గ్లోబల్గా ప్రతి ఒక్కరు కూడా ఎవరు మాట్లాడినా సరే ఇక నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది, దీన్ని కంట్రోల్ చేయడం అవ్వదు అని చెప్పి అంతా కూడా నెగిటివిటీలో, ప్యానిక్లో మార్కెట్ చాలా డ్రాస్టిక్గా అయితే ఫాలో అవడం అయితే జరిగింది. బట్ దాని తర్వాత వచ్చిన అప్డేట్స్ మనం ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ వస్తే హైడ్రాక్సీ క్లోరోక్విన్ అండ్ దానికి అదర్ కాంబినేషన్స్, యాంటీబయాటిక్ కాంబినేషన్స్ కూడా కొంత బెటర్గా వర్క్ అవుతున్నాయి. అండ్ ఏ దేశాల్లో అయితే రోజు రోజుకి కేసుల సంఖ్య చాలా పీక్స్ లో వెళ్తూ ఉందో ఆ దేశాల్లో ఇప్పుడు నెంబర్ ఆఫ్ న్యూ కేసెస్ అనేది అంతకు ముందుతో పోలిస్తే, మార్చ్ నెలతో పోలిస్తే ఇప్పుడు కొంత తక్కువగా నమోదవుతూ ఉండడం. సో ఆర్గనైజేషన్స్ లైక్ WHO కానివ్వండి అండ్ గవర్నమెంట్ తీసుకుంటున్న కొన్ని చర్యల వల్ల ఈ వైరస్ ప్రెసెంట్ కంట్రోల్ అవుతుంది, కేసుల నెంబర్ తగ్గుతుంది, అండ్ వ్యాక్సిన్ కూడా కొంత అడ్వాన్స్ స్టేజెస్ లో ఉందని చెప్పి ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ దగ్గర నుంచి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి కూడా, సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్స్ అనమాట చాలా వరకు కూడా. ఇలా అప్డేట్స్ వస్తూ ఉండడం ఏంటంటే, ఓకే మార్చ్ నెలతో పోలిస్తే ఇప్పుడు ఏప్రిల్లో మన ఈ వైరస్ రిలేటెడ్గా అంత భయపడాల్సిన అవసరం లేదు, అది మన కంట్రోల్లోకి వచ్చినట్లే ఉంది, దానికి మెడిసిన్ కూడా మనకి అడ్వాన్స్ స్టేజెస్లో ఉంది, ఇంకొన్ని నెలల్లో బయటకు వస్తుంది అంటున్నారు. ఫోర్కాస్ట్ ఎప్పుడైనా మన దగ్గర ఒక ప్రాపర్ డేటా ఉంటే చేయగలం. సో ఈ కంపెనీ ఇలాంటి రిజల్ట్స్ పోస్ట్ చేసింది, లేకపోతే ఇలాంటి లెవెల్ మనకి టాప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది, సో ఇది మనకి పాజిటివ్గా ట్రెండ్ ఉండడానికి ఛాన్స్ ఉందని. కాకపోతే స్పెక్యులేషన్తో మూవ్ అవుతున్నప్పుడు ఏ క్షణమైనా సరే, అంటే ఈ రోజు మనకు ఒక స్ట్రాంగ్ నెగిటివ్ అప్డేట్ వస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మనకి మార్కెట్స్ ఒక 1000 పాయింట్స్లో కూడా నెగిటివ్గా కూడా ఓపెన్ అవుతాయి. సో ప్రెసెంట్ మార్కెట్లో చాలా స్పెక్యులేషన్ అయితే రన్ అవుతుంది. ఎగ్జాంపుల్ US అండ్ యూరోప్ వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీని బూస్ట్ చేయడం కోసం ఇప్పుడున్న రెస్ట్రిక్షన్స్ని కొంత లిఫ్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. రానున్న రోజుల్లో దాని రిలేటెడ్గా అప్డేట్ వస్తుందని. అండ్ మన ఇండియా రిలేటెడ్గా ఉన్న స్పెక్యులేషన్ మనకు రీసెంట్ టైమ్స్లో మాట్లాడుకుంటున్నదే, 170,000 కోట్ల ప్యాకేజ్ తర్వాత భారత ప్రభుత్వం ఇంకొక పెద్ద ప్యాకేజ్ని బయటికి తీసుకురాబోతుంది. దాని రిలేటెడ్గా నిర్మలా సీతారామన్ గారు నరేంద్ర మోడీ గారితో కూడా డిస్కషన్స్ చేస్తున్నారు, ఇంకొన్ని రోజుల్లో మనకు అప్డేట్ వస్తుందని. అండ్ RBI గవర్నర్ దాస్ గారు చేసిన స్టేట్మెంట్స్ కూడా బ్యాంక్స్, NBFC అలాగే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికి కూడా పాజిటివ్ అవడం అయితే జరిగింది. సో ఈ వైరస్ తో వచ్చిన ఈ లాక్డౌన్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్, దీని వల్ల గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ వల్ల ఇంపాక్ట్ అయిన సెక్టార్లు మళ్ళీ నార్మల్ అవడానికి అయితే కొంత టైం అయితే పడుతుంది. ఒక 4 quarters 5 quarters, ఈవెన్ అవి స్ట్రాంగ్ కంపెనీస్కి, వీక్ కంపెనీస్కి అయితే ఇంకా కూడా చాలా టైం అయితే పడుతుంది. సో ఇవన్నీ కూడా మైండ్లో ఉంచుకొని మనం దేన్ని టచ్ చేస్తున్నా సరే ప్రెసెంట్ ఈవెంట్ వల్ల మీరు తీసుకుంటున్న కంపెనీకి ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందన్న విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ లేటెస్ట్గా మనకి HDFC బ్యాంక్ వాళ్ళైతే వాళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో రిజల్ట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే రీసెంట్గా చెప్పాను, ఇప్పుడు మనకు వాళ్ళు పోస్ట్ చేస్తున్న రిజల్ట్స్ Q4 FY20 రిజల్ట్స్ అనమాట. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన రిజల్ట్స్. సో మనకి మార్చ్ హాఫ్ నుంచి, ఈవెన్ మనకి మార్చ్ ఎండింగ్లోనే ఈ వైరస్ వల్ల ఈ లాక్డౌన్ కానివ్వండి ఇంపాక్ట్ అయినా క్రియేట్ అయింది కాబట్టి మనకి మార్చ్ రిజల్ట్స్లో అది కనిపించదు. కాకపోతే జూన్ ఎండెడ్ క్వార్టర్లో, అంటే Q1 FY21లో అనమాట. సో నెక్స్ట్ రాబోతున్న క్వార్టర్ రిజల్ట్స్లో అయితే మనకి బ్యాంక్స్ మీద అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇంపాక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో HDFC బ్యాంక్లో చూస్తే ప్రాఫిట్ అనేది 17% ఇయర్ ఆన్ ఇయర్లో. సో లాస్ట్ ఇయర్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు పోస్ట్ చేసిన రిజల్ట్స్కి ఇప్పటి రిజల్ట్స్ని కంపేర్ చేసినప్పుడు 17.7% గ్రోత్ అయితే కనిపించింది. అండ్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, సో వాళ్ళు ఇంట్రెస్ట్లు అంటే వడ్డీలకు ఇవ్వడం ద్వారా ఎంత గ్రో అయ్యారో అని చూసినప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే 16.2% అయితే గ్రో అవడం జరిగింది. అండ్ అలాగే వాళ్ళ అసెట్ క్వాలిటీని గమనించినప్పుడు, అంటే గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, మొండి బకాయిల్ని గమనించినప్పుడు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనమాట. RBI ఈ NPA రిలేటెడ్గా, మొండి బకాయిల రిలేటెడ్గా మారిటోరియంని కన్సిడరేషన్లోకి తీసుకోకండి అని చెప్పింది కాబట్టి మేబీ అది కొంత వీళ్ళకి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. రానున్న రిజల్ట్స్లో కూడా NPS వాళ్ళు ఎక్కువగా చూపించాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే కమింగ్ క్వార్టర్స్ అన్నీ కూడా, నెక్స్ట్ ఒక 3 to 4 quarters అన్నీ కూడా మనం కాన్స్టెంట్గా ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒక రిజల్ట్స్ని అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది, ఇంపాక్ట్ ఎంతవరకు వీటి మీద చూపించిందని.
ఇన్ఫోసిస్, టాటా ఎలక్సీ రిజల్ట్స్ మనకి రేపు అంటే 20th ఏప్రిల్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఏ కంపెనీ రిజల్ట్స్ మీకు ఏ డేట్స్ లో వస్తాయని చెప్పి డేటా అంతా కూడా మీకు టెలిగ్రామ్ లో ఇమేజ్ అయితే ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు లాంచ్ చేస్తున్న NFO న్యూ ఫండ్ ఆఫర్ గురించి మాట్లాడుకుందాం. ఇది S&P 500 ఇండెక్స్ ఫండ్ అనమాట. ఎలాగైతే మనకి నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఉంటుందో అలాగే యూఎస్ లో S&P 500 అనేది ఒక ఇండెక్స్. దానికి సంబంధించి ఇండెక్స్ ఫండ్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు ప్రెసెంట్ ఇండియాలో అయితే. సో ఇది టాప్ 500 కంపెనీస్, యూఎస్ కి సంబంధించిన టాప్ 500 కంపెనీస్ అయితే దీంట్లో ఉంటాయి. మన ఇండియాలో కూడా నిఫ్టీ 50లో 50 కంపెనీస్ ఉంటాయి, కాకపోతే హెవీ వెయిట్స్ కొన్నే కదా ఉంటాయి. అలాగే ఈ S&P 500 లో హెవీ వెయిట్స్ ఇవన్నమాట. అన్ని కంపెనీల్లో కల్లా మైక్రోసాఫ్ట్ కి ఎక్కువ వెయిటేజ్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, బెర్క్షైర్ హతావే, ఇది వారెన్ బఫెట్ గారికి సంబంధించిన కంపెనీ. ఆల్ఫాబెట్ అంటే ఇది గూగుల్ ఒక పేరెంట్ కంపెనీ అనమాట. సో ABC అనేటివి ఓటింగ్ రైట్స్ కి సంబంధించినవి. నెక్స్ట్ JP మోర్గన్, జాన్సన్ అండ్ జాన్సన్, వీసా. సో ఈ కంపెనీస్ అయితే మనకి హెవీ వెయిట్స్ గా అయితే S&P 500 లో అయితే ఉంటాయి. మోస్ట్లీ యూఎస్ కి సంబంధించిన టాప్ కంపెనీస్ అన్ని కూడా గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు యూఎస్ లో మాత్రమే వాళ్ళు బిజినెస్ చేయాలంటే యూఎస్ లో నుంచే వాళ్ళకి రెవెన్యూస్ రావు, మొత్తం వేరే దేశాల నుంచి కూడా వాళ్ళకి మంచి రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతుంటాయి. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా, లేకపోతే గూగుల్ తీసుకున్నా, ఇతర దేశాల నుంచి కూడా వాళ్ళకి మంచి రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మోస్ట్లీ యూఎస్ కి సంబంధించిన కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేద్దామని చెప్పి చాలా మందికి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఓకే, వీళ్ళు ఇంకేం డేటా డిస్ప్లే చేస్తున్నారని చూసినప్పుడు వీళ్ళు S&P 500 తో నిఫ్టీ 500 అయితే కంపేర్ చేస్తున్నారు. అంటే అమెరికాకు సంబంధించిన టాప్ 500 కంపెనీస్ లాస్ట్ 3 years, 5 years, 7 years, 10 years లో ఎంత % రిటర్న్ ని ప్రొడ్యూస్ చేశాయి, అండ్ ఇండియాకి సంబంధించిన టాప్ 500 కంపెనీస్ ఎంత % రిటర్న్ ని ప్రొడ్యూస్ చేశాయని. సో టాప్ మీకు కనిపిస్తున్నదంతా S&P 500 వాళ్ళ రిటర్న్స్ అనమాట. అండ్ కింద కనిపిస్తుంది నిఫ్టీ 500 కంపెనీస్ ఒక రిటర్న్. సో క్లియర్ గా మనకి S&P 500 దగ్గర నుంచే మంచి రిటర్న్స్ అయితే ప్రొడ్యూస్ అయ్యాయి. ఓకే, ఏ మ్యూచువల్ ఫండ్ అయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎలాంటి పాయింట్స్ ని గమనించాలి? ఫస్ట్ ఎగ్జిట్ లోడ్, అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం విత్డ్రావల్ చేద్దాం అనుకుంటే ఏదైనా ఎగ్జిట్ లోడ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు చార్జ్ చేస్తున్నారా అనేది. ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి 3 months లోపు మీరు ఎగ్జిట్ అయిపోవాలి ఆ మ్యూచువల్ ఫండ్ లో నుంచి అనుకుంటే 1% వాళ్ళైతే చార్జ్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఇంపార్టెంట్ అనమాట. సో డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్, ఇక్కడ మనకి ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ కి సంబంధించి డైరెక్ట్ ఉంటుంది, రెగ్యులర్ ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూస్తే రెగ్యులర్ ప్లాన్ లో మీకు 1% ఛార్జ్ ఉంటుంది, డైరెక్ట్ ప్లాన్ లో మాత్రం 0.5% ఉంటుంది అనమాట. ఈ మ్యూచువల్ ఫండ్ అనే కాదు, ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే డైరెక్ట్ ప్లాన్ ని ప్రిఫర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. మినిమం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో లంసమ్ కానివ్వండి అండ్ SIP కానివ్వండి, చేయాలనుకుంటే 500 రూపీస్ చేయాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే. ఓకే, ఇప్పుడు ఈ ఫండ్ గురించి నా ఒపీనియన్ అనేది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో గ్లోబల్ ప్రెసెన్స్ ఉన్న కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది తప్పేం కాదు. కాకపోతే ఇక్కడ మనం ఐడియా ఉంచుకోవాల్సింది, మనం రూపీస్ లో ఇన్వెస్ట్ చేయట్లేదు, మన రూపీస్ డాలర్స్ లో కన్వర్ట్ అవుతాయి అనమాట. సో మనం కొనబోయే కంపెనీస్ డాలర్స్ లో ఉంటాయి కాబట్టి ఈ మ్యూచువల్ ఫండే కాదు, ఏ మ్యూచువల్ ఫండ్ అయినా సరే ఇతర మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ కరెన్సీకి కన్వర్ట్ చేసి వాళ్ళు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. కాబట్టి మన కరెన్సీకి వాళ్ళ కరెన్సీకి ఉన్న రిలేషన్ ని కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ 2 కండిషన్స్ మాట్లాడుకుందాం. ఒకటి, రానున్న రోజుల్లో ఇండియా దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్, మంచి ఎకానమీ గ్రోత్ ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ రూపీ అనేది స్ట్రాంగ్ అవుతుంది డాలర్ తో కంపేర్ చేస్తే అనుకుంటే. వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కొంత డిసడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట. అంటే రానున్న రోజుల్లో మన ఇండియన్ రూపీ ఇంకా వీక్ అవుతుంది, 76.5 నుంచి 80, 81, 85కి వెళ్ళిపోతుంది అనుకుంటే మాత్రం, సో డాలర్ స్ట్రెంత్ అవుతూ రూపీ వీక్ అవుతున్నట్లయితే అమెరికన్ కంపెనీస్ లో డాలర్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి అక్కడ మనకి పాజిటివ్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది అనమాట. కమింగ్ టైమ్స్ లో ఇదే కంటిన్యూ అవుతుంది, డాలర్ స్ట్రెంత్ ఉంటుంది అని అనుకుంటే ఇలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఆ స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటే అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఇక్కడ ఇండియన్ రూపీ టు డాలర్ రిలేషన్ కూడా మనకి అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ అయితే అవుతుంది. కాకపోతే ఇండియన్ రూపీ మనకి స్ట్రెంత్ అవుతుంది అనే ఒక నమ్మకం ఉంటే మాత్రం డెఫినెట్లీ అది కొంత నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అన్న విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఇండియాలో నిఫ్టీకి సంబంధించి ఇండెక్స్ ఫండ్ ఎలా అయితే అనుకుంటుంటారో అలాగే అక్కడ కూడా S&P 500 అనేది ఒక ఇండెక్స్ కాబట్టి అమెరికన్ మార్కెట్స్ లో కూడా నాకు ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, డైవర్సిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను నా వెల్త్ ని అనుకుంటే డెఫినెట్లీ ముందుకైతే వెళ్ళొచ్చు. ప్రెసెంట్ మనకి మార్కెట్ మూవ్ అవుతున్న డైరెక్షన్ అయితే పాజిటివ్ డైరెక్షన్ లోనే మూవ్ అవుతుంది. వీక్నెస్ అయితే ప్రెసెంట్ మనకు కనిపించట్లేదు. సో డౌన్ సైడ్ వెళ్తుంది అంటే షార్ట్ పొజిషన్స్ తీసుకుందాం అనుకుంటే మాత్రం డౌన్ సైడ్ ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్స్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో డైలీ టైం ఫ్రేమ్ లో రీసెంట్ టైమ్స్ లో మనకి ఎక్కడైతే రెసిస్టెన్స్ ఫేస్ అవుతూ మార్కెట్ అక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉందో దాన్ని బ్రేక్ చేసి టాప్ సైడ్ అయితే క్లోజ్ అవడం జరిగింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో క్యాండిల్ స్టిక్స్ ఎవరైనా స్టడీ చేస్తున్నట్లయితే ఈ క్యాండిల్ స్టిక్ ఏంటి అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పడానికి ప్రయత్నించండి. అండ్ 15 minutes టైం ఫ్రేమ్ లో చూస్తే మనకి కొంత ఇంపార్టెంట్ డేటా అనేది అండ్ ఇమీడియట్ గా మనం చూడాల్సిన సపోర్ట్స్ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. సో 9120 ఈ లెవెల్ ని మీరు గమనించినట్లయితే సో ఈ పాయింట్ లో అండ్ ఇక్కడ కూడా మనకి రెసిస్టెన్స్ గా ఉంది. అండ్ వన్స్ ఈ లెవెల్ మనకి బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ మళ్ళీ మనకి ఇక్కడ సపోర్ట్ గా అయితే ఫామ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. రానున్న రోజుల్లో మార్కెట్ కొంత వీక్ అయ్యి డౌన్ సైడ్ ఫాలో అవుతున్నట్లయితే 9120 లెవెల్ అనేది ఇమీడియట్ సపోర్ట్ గా మనం గమనించవచ్చు.
దాని తర్వాత ఈ రేంజ్ ని గమనించడానికి ప్రయత్నించండి. రీసెంట్ టైమ్స్ లో ఇక్కడ కూడా మనకి మంచి ప్రైస్ యాక్షన్ అనేది కనిపించింది కాబట్టి 9120 పాయింట్ ని కూడా బ్రేక్ చేసి మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుంటే 9040 ఆ రేంజ్ ని అయితే గమనించవచ్చు. సో ఇది నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడినట్లయితే 9400 ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మార్కెట్ కొంత సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఆ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పైకి వెళ్దామని ట్రై చేస్తున్నప్పుడు అక్కడ రెసిస్టెన్స్ కూడా మనకు కనిపించింది కాబట్టి 9400 ఇక్కడ నుంచి మార్కెట్ మనకి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు 9400 దగ్గర రెసిస్టెన్స్ అయితే గమనించవచ్చు. ఈ లెవెల్స్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ప్రతిసారి కూడా చార్టే కాదు, ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా మనకు అవసరం అవుతుంది. సో ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మనకి ఎక్కడ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంది అంటే ఎక్కడ కాల్ లో రైటింగ్ ఎక్కడ ఎక్కువగా ఉంది, పుట్లో ఎక్కడ రైటింగ్ ఎక్కువగా ఉంది, ఎక్కడ అన్బైండింగ్ జరుగుతుంది, ఎక్కడ ఫ్రెష్ గా ఓఐ అనేది బిల్డ్ అవుతుంది, ఈ డేటా అంతా కూడా మనం అర్థం చేసుకోగలిగినట్లయితే డెఫినెట్లీ ఇంకాస్త ప్రాబబిలిటీ అయితే మనకి పెరుగుతుంది. ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ కంటిన్యూ అవుతూ వెళ్తున్నట్లయితే 21,500 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ వీక్ అయింది అని మనకు అర్థం కావాలంటే ప్రెసెంట్ 19,800 లెవెల్ అయితే బ్రేక్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను సపోర్ట్ అయితే 19,800 ఇవ్వడం జరిగింది. అండ్ ఆప్షన్ చైన్ లో చూస్తే ప్రెసెంట్ మనం 9,300 దగ్గర ఉన్నాం. సో మీరు డేటాను గమనిస్తే 9,400 అండ్ 9,500 దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంట్రాడేలోను అండ్ ఓవరాల్ గా కూడా మనకి హెవీగా అయితే బిల్డ్ అయింది. చార్ట్ లో కూడా 9,400 దగ్గర రెసిస్టెన్స్ ఉంది కాబట్టి సో 9,400 ని మనం ఇమీడియట్ గా గమనించవచ్చు. 9,500 ని కూడా రెసిస్టెన్స్ గా అయితే చూడొచ్చు. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఏ లెవెల్స్ దగ్గర ఎక్కువగా పుట్ లో రైటింగ్ కనిపించింది అని చూసినప్పుడు 9,200 దగ్గర అండ్ దాని తర్వాత 9,000 దగ్గర మాత్రమే స్ట్రాంగ్ డేటా అయితే మనకి బిల్డ్ అయింది. సో ఇమీడియట్ గా 9,200 ఎందుకంటే రీసెంట్ గా కూడా 9,200 అనేది రెసిస్టెన్స్ గా అనుకుంటూ ఉన్నా. సో ఏ లెవెల్ అయితే మార్కెట్ రెసిస్టెన్స్ గా ఫేస్ చేసి ఆ లెవెల్ పైకి వెళ్తుందో అదే మనకి ఇమీడియట్ సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో దాని తర్వాత 9,000 అనే లెవెల్ ని కూడా మనం సపోర్ట్ గా అయితే గమనించవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో మనకి సిగ్నిఫికెంట్ డేటా అయితే బిల్డ్ అవ్వట్లేదు. సో ప్రెసెంట్ మనం 20,700 దగ్గర ఉన్నాం కదా, 21,000 అండ్ 21,500 దగ్గర రెసిస్టెన్స్ బిల్డ్ అవుతూ ఉంటే అలాగే డౌన్ సైడ్ కూడా 20,500 అలాగే 20,000 దగ్గర మనకి డేటా సపోర్ట్ అయితే బిల్డ్ అవుతుంది. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ని గమనించండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.